జగనన్న విద్యా దీవెన 2024కి సంబంధించి మీకు ఇంకా డబ్బులు పడలేదా? సో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 50 లైక్లు టార్గెట్ అన్నమాట. ఇకపోతే జగనన్న విద్యా దీవెన డబ్బులు ఎవరెవరికైతే పర్లేదో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఏంటంటే మేము ఈ యొక్క జేవిడి అమౌంట్ పడలేదు, ఎప్పుడు మా యొక్క అకౌంట్లో వేస్తారు, ఎలిజిబిలిటీ లిస్ట్లో మా పేరు ఉంది, ఇంకా డబ్బులు పడలేదని హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు అనేది స్పందించడం జరిగింది. సో ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో వాళ్ళ మాటలను వింటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? అయితే వినండి. సహాయపడగలను సార్, జేవిడి రిప్లై చేశారా సార్? హలో, ఓకే సార్. ముందుగా మీ యొక్క సమస్యను మాకు తెలిపినందుకు ధన్యవాదములు సార్. మీ యొక్క సమస్యపై మేము మీకు తప్పనిసరిగా సమస్యపై మీకు సహాయపడడం అనేది జరుగుతుంది సార్. దయచేసి మీరు తెలియజేస్తున్నది జగనన్న విద్యా దీవెనకు సంబంధించి 2023 మరియు 2024కు సంబంధించి మీకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి అమౌంట్ పడలేదు అని చెప్పేసి మీరు తెలియజేయడం జరుగుతుందా సార్? ఎస్ సార్. ఓకే సార్, దయచేసి క్షమించగలరు సార్. మీకు కలిగినటువంటి అసౌకర్యానికి మేము కూడా చిందిస్తున్నాం సార్. ముందుగా మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్ లో రావడం జరిగిందా సార్? ఓకే సార్. బెనిఫిషియరీ ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను ఆధార్ కార్డ్ నెంబర్ తో ఎన్పిసిఐ లింక్అప్ అనేది చూపించుకొని జాయింట్ అకౌంట్ కలిగి ఉండి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవడం జరిగిందా సార్? అవును సార్. ఓకే సార్, మీ యొక్క కమ్యూనిటీ తెలియజేయగలరు? అంటే సార్, ఓకే సార్, మీరు అన్ని విధములుగా అర్హులుగా ఉన్నట్లయితే మీ యొక్క పేమెంట్ అనేది పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది సార్. వేచి ఉండగలరు సార్. అంటే పేమెంట్ పడడం సార్. వీటికి సంబంధించి మీకు ఇది ఎన్ని రోజుల్లోగా పడుతుంది, ఎప్పటి రోజులుగా జమకబడుతుంది అని చెప్పేసి మా ద్వారా ఎటువంటి రాంగ్ కమిట్మెంట్ పరంగా మేము మీకు తెలియపరచలేము సార్. క్షమించగలరు. వేచి ఉన్నట్లయితే పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది సార్. వేచి ఉండగలరు. అంటే ఎలిజిబిలిటీ లిస్ట్ అని ఏమంటే తప్పకుండా పడుతుంది సార్. ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మీ యొక్క పేమెంట్ స్టేటస్ పరంగా మీరు మీ యొక్క జ్ఞానభూమి పోర్టల్లో అయితే మీరు చెక్ చేయించుకోవడం జరిగిందా అని అది మా ద్వారా చెక్ చేసి తెలియపరచడానికి అంటూ మాకు అవకాశం అనేది కల్పించబడలేదు సార్. క్షమించగలరు. మీరు అన్ని విధములుగా అర్హులుగానే ఉన్నారు కదండి, ఎలిజిబిలిటీగానే ఉన్నారా సార్? అవును సార్. ఓకే సార్, ఎలిజిబిలిటీగా ఉన్నట్లయితే మీకు వారికి పేమెంట్ పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది సార్. వేచి ఉండగలరు. ఓకే, ధన్యవాదములు సార్. మా వద్ద అందరూ అయితే విన్నారు కదా. సో ఒకవేళ కనుక మీ యొక్క నేమ్ అనేది ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే 100కి 90% మీ యొక్క అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో అది ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.